ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటంటే, వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అందులో మనం కలశం పెట్టుకుంటాం కదండి. సో ఆ కలశం పెట్టుకున్నప్పుడు ఆ కలశంలో ఉన్నటువంటి వాటర్ని, కొబ్బరికాయని, పైన ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ని ఏం చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇప్పుడు మనం వీడియో చూసేద్దామండి. కొత్తగా కలశం పెట్టుకునే వాళ్ళు అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. మాకు కలశం పెట్టుకునేటువంటి ఆనవాయితీ ఉంది లేదు అనేటువంటిది అది ఏం ఆలోచించకండి. మీరు కలశం పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది అండి. ప్రతి ఒక్కరు చేసుకోవాలండి. ఇది అమ్మాయిలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే కంపల్సరీగా కలశం పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. అయితే మరి ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మరునాడు మనము పీఠాన్ని కదిపిన తర్వాత ఆ కలశంని ఏం చేయాలి అంటే, ఆ కలశంలో ఉన్నటువంటి వాటర్ని మనము ఫస్ట్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ తల మీద చల్లుకోవాలండి. తర్వాత ఆ వాటర్ని ఆ మామిడి ఆకులతోటి ఇల్లంతా చల్లుకొని, తర్వాత అందులో ఉన్నటువంటి కైన్స్ని మనం తీసి బీరువాలో భద్రపరచుకోవాలి. ఆ వాటర్ని మాత్రము మనము చెట్టు మొదట్లో పోసుకోవాలి అండి. ఏదైనా చెట్టు మొదట, లేకపోతే తులసి మొక్క ఉంటుంది కదండి, తులసి మొక్క మొదట్లో మీరు పోయండి. తర్వాత కొబ్బరికాయ అండి. మరి ఈ కొబ్బరికాయను ఏం చేయాలి అని అంటే, కొబ్బరికాయను అయితే మీరు ఇంట్లో పూజ మొత్తం తీసేస్తారు కదండి. పీఠం మొత్తం కదిపేసిన తర్వాత ఆ కొబ్బరికాయను మీరు పూజ రూమ్లో కొట్టేసుకుని ఏదైనా స్వీట్ నైవేద్యంగా చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మనము స్వీట్ కాకుండా మామూలుగా కర్రీలో వండుకోవడానికి ఇట్లా కారం అట్లాంటి పచ్చడి చేసుకుంటారు కదండి. సో దానికోసం మాత్రం ఉపయోగించకూడదండి. ఖచ్చితంగా ఏదైనా ఒక స్వీట్ అనేటువంటి తయారు చేసుకోవాలి. దాన్ని మీరు ఒక గరిజలు చేస్తారు కదండి. సో అలా అయినా చేసుకొని తీసుకోవచ్చు. ఖచ్చితంగా స్వీటే చేసుకోవాలి అండి. మీ ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవచ్చు. తర్వాత బయట వాళ్ళకు కూడా మీరు పంచిపెట్టుకోవచ్చు అండి. బయట వాళ్ళకి పెట్టుకుంటే మా పుణ్యం అంతా పోతుంది అని అనుకుంటారు. అలా ఏముండదండి. ఇంకా బయట వాళ్ళకి మనం పెట్టడం వల్ల మనకు పుణ్యం అనేటువంటిది లభిస్తుంది. నెక్స్ట్ తర్వాత బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ని మనము వేసుకోవడానికి జాకెట్లా కుట్టించుకోవచ్చు. లేదు అది జాకెట్లా కుట్టించుకోవడానికి పనికిరాదు అనుకుంటే మీరు బ్లౌజ్కి లైనింగ్ పీస్లా కూడా మీరు వాడుకోవచ్చు అండి. మీరే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మేము ఎవరికైనా పెద్దవాళ్ళకి మేము ఇవి వాయనంలాగా ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఆ జాకెట్ ముక్క, కొబ్బరికాయను మీరు వేరే వాళ్ళు ఎవరైనా పెద్ద ముత్తైదు ఉంటే వాళ్ళకైనా ఇవ్వచ్చు. కానీ ఇంట్లో మనము అంటే మనం చేసుకున్న పూజ కదండి ఇంట్లో. సో మీరే అవి వేసుకుంటే మంచిది అని నా ఉద్దేశం అండి. నేనైతే ఎప్పటికీ నేనే వేసుకుంటానండి అవి. ఇంకా పైన అమ్మవారికి అలంకరించిన గాజులు, నల్ల పూసల దండ అదంతా నేను వేసుకుంటానండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి పెడతాను. ఇంకా రూపు వేసుకుంటాం కదండి, అమ్మవారి రూపు. అది మనము మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మవారికి మళ్ళీ వేసుకోవచ్చు అండి. అందులో తప్పేం లేదు. మనము వాడుకోకుండా ఉంటే సరిపోతుందండి. అది అమ్మవారి పూజలో మనం ఉపయోగించినప్పుడు మళ్ళీ అమ్మవారికే పెట్టుకుంటే సరిపోతుందండి. ఇదండి పసుపు గణపతి ఏం చేయాలని అడుగుతున్నారండి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.